ఫ్రెండ్స్, మన హిందూ సాంప్రదాయాల ప్రకారము మన కోరికలు నెరవేరాలనుకున్నా, మన కష్టాలు తొలగిపోవాలనుకున్నా, మనకి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు కానీ, కుటుంబంలో నష్టాలు కానీ, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఏ దేవుడిని పూజిస్తే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఈ వీడియోలో చూసుకుందాము. ముందుగా విజయాలకు అనుకూలంగా ఉండేటువంటి దేవుడు వినాయకుడు. ఈ వినాయకుడిని పూజిస్తే మనకు అడ్డంకులు తొలగిపోతాయి. ఏ పని అయినా సరే ప్రారంభించే ముందు మనం గణపతి పూజ చేసినట్లయితే విజయాలను మనం సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా ఉద్యోగము మరియు మన చదువులో విజయము, కొత్త వ్యాపారాలు ప్రారంభించినప్పుడు, ఇలాంటివి చేసినప్పుడు మనం గణేశుడిని పూజిస్తే ఎంతో లాభాలు కలుగుతాయి. మరియు మన కష్టాలు తొలగించేవాడు, మనం చిన్న సమస్య అయినా సరే, పెద్ద సమస్య అయినా సరే, ముందుగా మనకు కష్టం వచ్చినప్పుడు గుర్తుకు వచ్చేది బోలా శంకరుడు. అంటే మన ప్రార్థనను ఏ విధంగా మొరపెట్టుకున్నా సరే వింటాడు అనే ఒక నమ్మకంతో మనము కోరుకునేది బోలా శంకరుడిని. మనం కనుక కష్టాలు వచ్చినప్పుడు తొలగించమని చెప్పి శివుడికి ప్రార్థన చేసినట్లయితే వెంటనే స్పందిస్తాడని చెప్పి మన పురాణాల ప్రకారం మన యొక్క నమ్మకము. మనకు ఆరోగ్యము, కష్టాలు, మానసిక శాంతి, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ మనం శివుణ్ణి వేడుకున్నట్టయితే మన కోరికలు నెరవేరుతాయని నమ్మకము. అదేవిధంగా అష్టైశ్వర్యాలు, లక్ష్మీదేవి యొక్క కటాక్షం మన మీద ఉండాలంటే లక్ష్మీదేవిని పూజిస్తూ సంపద, సౌభాగ్యము ఇవన్నీ కలగాలంటే మనం లక్ష్మీదేవిని పూజించడం మంచిది. అదేవిధంగా ధనము, ఇంట్లో శుభకార్యాలు, ఆర్థిక స్థిరత్వము ఇలాంటి వాటి కోసము మనం లక్ష్మీదేవిని పూజించాలి. ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించినట్లయితే ఎన్నో మంచి ఫలితాలను మనం పొందవచ్చు. అదేవిధంగా మనం ఏ పనినైనా సరే మొదలు పెట్టినప్పుడు మనకు ధైర్య సాహసాలు ముఖ్యము. మనకు ధైర్యము మరియు శక్తి ఇలాంటి వాటి కోసము మనము హనుమంతుడు ధైర్యానికి ప్రతీక. మనం ఇలాంటి వాటి కోసం హనుమంతుణ్ణి పూజించినట్లయితే మనం ధైర్యము, శక్తి, శత్రువుల నుండి రక్షణ, మన భయాలను తొలగించుకొని అన్ని పనులలో మనం విజయాలను సాధించవచ్చు. హనుమాన్ చాలీసా మనం చదివినట్లయితే ఎన్నో విజయాలను మన సొంతం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా యొక్క ఛానల్ సిగ్మా స్పిరిచువల్ సేవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.